మీరు ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఆర్తి, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అసలు నీకేం కావాలి? మరేం లేదు, మీ స్థానంలో మీరు అనుభవించేవన్నీ నేను అనుభవించాలి. ఎలాగో చెప్పనా? తన్ని చూసారా? తను అచ్చం మీలాగే ఉంది. మా ప్లాన్ ప్రకారం తను మీ ఇంట్లో మీ స్థానంలోకి వెళ్తుంది. ఆ తర్వాత మీరు ఇన్నాళ్ళు ప్రాణంగా చూసుకున్న మీ ఇంటిని చెడగొట్టేస్తుంది. ఎందుకు ఆర్తి? నేను నీకు ఏం ద్రోహం చేశాను? అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేయకు. ఇక నీ జీవితమంతా ఈ గదిలోనే గడపాల్సి ఉంటుంది. ఆ జీవితం కూడా నీకు మాదయ్య అనే విషయం మర్చిపోకు. మీరు అనుకునేది జరగదు. మీరు చూస్తూ ఉండండి. మా పిల్లలు, మా ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను కాపాడుతారు. ఎవ్వరూ రాలేరు. ఎందుకంటే మేం పంపించే ఈవిడ మీ ఇంట్లో ఎలాంటి పనులు చేస్తుందంటే మీ వాళ్ళందరూ మిమ్మల్ని అసహించుకుంటారు. ఆ తర్వాత నేను క్రిష్ గారికి మన్మథ బాణాలు వేస్తాను. అలా ఎన్నటికీ జరగదు. అలాగే జరుగుతుంది. ఈ బార్ డాన్సర్ తన పనంతా పూర్తి చేసిన తర్వాత చివరి క్షణాల్లో ఆఖరి దెబ్బ నేను కొడతాను. మా ప్రియమైన క్రిష్ ని పెళ్లి చేసుకుంటాను. అంత పని చేయొద్దు ఆర్తి. ఆర్తి, ఆర్తి, అంత పని చేయొద్దు ఆర్తి. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. నువ్వు నా ప్లాన్లన్నీ చెడగొట్టడానికి ప్రయత్నించావు. నేను నిన్ను వదిలిపెట్టను. నేను నీకు విధించబోయే శిక్షతో నువ్వు జీవితాంతం నీ గతాన్ని మర్చిపోయినా సరే నేను విధించిన శిక్ష మాత్రం ఎప్పటికీ మర్చిపోవు. చూస్తుండు. నేను నిన్ను విడిచిపెట్టను. నాకంతా గుర్తొచ్చింది. నువ్వు మా కుటుంబాన్ని అంతటిని సర్వనాశనం చేసేశావు. నువ్వు అచ్చం నాలాగే ఉండేసరికి నువ్వు ఏకంగా నా జీవితంతోనే ఆడుకున్నావు. నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను, వదిలిపెట్టను, వదిలిపెట్టను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి తినలాగే నేను వేషం వేసుకోవాలి. లేదంటే ఆ రోబోట్స్ నన్ను బయటికి వెళ్ళనివ్వవు. దీన్ని వాడితేనే వెంట్రుకలు నల్లగా అవుతాయేమో. నేను త్వరగా తనలాగే వేషం మార్చుకోవాలి. భగవంతుడా, నన్ను రక్షించు. నేను త్వరగా గతాన్ని మర్చిపోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బార్ డాన్సర్, నా వేషం వేసుకుంటావా? మేడం, 5,000 రూపీస్ ఇవ్వండి. నేను ఎక్కడికి వచ్చాను? ఓ, ఈ మనుషులున్నారే, డబ్బులు అడిగేసరికి లేనిపోని స్టోరీలు చెప్తూ ఉంటారు. మీరు చెప్పిన డ్రెస్కే
నేను మిమ్మల్ని తీసుకొచ్చాను కౌశిక్. నిలయానికి మీరు త్వరగా వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి, లేకపోతే వెయిటింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పే చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. అత్తయ్య గారు ఎక్కడున్నారో నేను ఎలాగైనా తెలుసుకోవాలి. ఇది ఎవరి ఇల్లు అయి ఉంటుంది? ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను ఎవరిని డబ్బులు అడగాలి? నాకు తెలిసిపోయింది. ఇక్కడే దాచిపెట్టుంటారు. వాళ్ళు అత్తయ్య గారిని ఇక్కడే బంధించుంటారు. చూడమ్మా, చూడమ్మా, భగవంతుడా, ఈ నకిలీ అత్తయ్యకి విషయం తెలిసిపోయిందా? అది నువ్వు నాకు 5,000 ఇవ్వగలవా? దొంగ మొహంది, మళ్ళీ డబ్బులు అడుగుతుంది. దురాశపర్రాలు, దుష్టురాలు. ఈవిడ మా అత్తయ్యని మా నుంచి దూరం చేసి మా కుటుంబాన్ని నాశనం చేసేసింది. దీన్ని వదిలిపెట్టను. ఏమనిచ్చిస్తున్నావమ్మా? వెళ్ళి బయటున్న ఆటో వాడికి 5,000 ఇచ్చేసిరా. అలాగే అత్తయ్య, ఇప్పుడే ఇచ్చొస్తాను. నిద్ర మాత్ర. దీంతో నేను అనుకున్న పని చెయ్యాలి. అత్తయ్య, బాగా ఎండను పడొచ్చారు కదా, తీసుకోండి. మంచినీళ్ళు తీసుకోండి. అవునమ్మా, బయట 90 డిగ్రీల ఎండ కాస్తుంది. నాకు కూడా చాలా దాహంగా ఉంది. ఇలా ఇవ్వు. ఇలాంటి పని చేయడానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని మోసం చేస్తూ వచ్చింది. కానీ దీని ఆటలు ఇక సాగవు. దీని గురించి నేను అందరికీ నిజం చెప్పేస్తాను. మావయ్య, మీరొచ్చి మంచి పని చేశారు. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. అరే, తనకేమైంది? మావయ్య, అర్థమైంది. మళ్ళీ తాగొచ్చింది కదా. ఎన్నిసార్లు చెప్పినా గానీ తన పద్ధతి మాత్రం మార్చుకోదు. మావయ్య గారు, తను స్పృహలో లేదు. అసలు తను మా అత్తయ్య గారు కాదు. తెలుసమ్మా, తను నా కౌశల్య కానే కాదు. మావయ్య గారు, మీరు మాకెందుకు చెప్పలేదు? ఈ విషయం మీకు ముందుగానే తెలుసా? ఏం లాభం అమ్మా. కౌశల్య మొదటిసారిగా మందు తాగినప్పుడే తను మారిపోయిందని నాకు బాగా అర్థమైపోయింది. నేను ఆ రోజు నుంచే నేను తనని నా కౌశల్య అని అనుకోవటం మానేశాను. మావయ్య, మీరు వెళ్ళకండి. మీరు ముందు నేను చెప్పేది వినండి. చూడలవలి, నేను ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. తన గురించి ఇంకా మాట్లాడి నేను నా సమయాన్ని వృధా చేసుకోలేను. ఓకే? ఇప్పుడు నేను ఎవరిని హెల్ప్ అడగాలి? అత్తయ్య గారిని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? కార్తీక్కి కాల్ చేస్తాను. ఇప్పుడేం చేయాలి? శివబాబుకి ఫోన్ చేస్తాను.
అందరూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఎవరి హెల్ప్ అడగాలి? మర్చిపోయాను. కమలక్కుంది కదా, ఇప్పటిదాకా గుర్తే రాలేదు. కమలక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. ఇల్లంతా వెతికాను కానీ తనెక్కడా కనిపించలేదు. రోబీ, రోబీ, ఇటు చూడు, ఇక్కడున్నాను. కమలక్క ఎక్కడికి వెళ్ళింది? కమలా మేడం గారు మనశాంతి కోసం గుడికి వెళ్లారు. అలాగే గౌరీ గురుమాత గారు ప్రవచనాలు ఇవ్వడానికి వెళ్లారు. భగవంతుడా, తను కూడా ఇప్పుడే వెళ్ళాలా? ఇదిగో రాబీ, నాకు అప్డేట్స్ చెప్పు. ఎవరెవరు ఎక్కడున్నారో వేరే బోర్డ్స్ అందరి గురించి. ప్రియా మేడం, ఆదిత్య సార్ హాస్పిటల్ కి వెళ్లారు ఆయన సోనోగ్రఫీ టెస్ట్ చేయించుకోవడానికి. కిట్టు సార్, మీనాక్షి మేడం బ్యూటీ ఎంబసీకి వెళ్లారు. ఓరు భగవంతుడా, కాసేపట్లో తనకు మెలకు వస్తుంది. తను స్పృహలోకి రాకముందే ఎలాగైనా కిడ్నాపర్స్ నుంచి నిజమైన అత్తగారిని కాపాడి ఇక్కడికి తీసుకురావాలి. ఓరు దేవుడా, ఈవిడ స్పృహలోకి వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మ, నేనెక్కడున్నాను? ఇది ఎవరిల్లు? ఇది ఈ తాళం ఎవరిది? టాబ్లెట్ వేయడం వల్ల టెంపరీగా మెమరీ బ్లాక్ అయినట్టుంది. పోన్లే, అది మంచిదైంది. ఈ తాళం మా అత్తయ్య గారిని బంధించిన ఆ గదిదే అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఈ తాళం మీదేనండి. పొరపాటున మీరు మా ఇంట్లోకి వచ్చేసారు. పదండి, నేను మీ ఇంటి దగ్గర దింపేస్తాను. రండి. అరే, ఆ ముసలిది కట్టి పడేసి పారిపోయినట్టుంది. పనికి మళ్ళీ వెదవల్లారా? రోబోట్స్ ఎక్కడున్నారు? ఇక్కడ ఎవరూ లేరా? డోర్ తెరవండి. నేను మీకు బాస్ ని, ఆ ముసలిది కాదు. తలుపు తెరవండి, త్వరగా తలుపు తెరవండి. ఎందుకు ఇలా గొంతు చించుకొని అరుస్తున్నారు? గొంతు చించుకొని పోతే ఇంకేం చేయమంటా? మీకు అవార్డు ఇవ్వమంటారా? మూర్ఖులారా, నేను మీ బాస్ ని. ఆ ముసల్ది నన్ను కొట్టి పడేసి అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. తను వెళ్తుంటే మీరు చూస్తూ ఉండిపోయారా? చెప్పేది అబద్ధం. నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు. మిమ్మల్ని మోసం చేయాలని చూసేది నేను కాదు, తానే మిమ్మల్ని మోసం చేసి పారిపోయింది. అయ్యో, నిజమైన బాస్ ని నేనే. మీరు మా బాస్ కానే కాదు. తను మోసగత్తే, తను చెప్పేవన్నీ అబద్ధాలే. చూడండి, మా దగ్గర ఇంకా ఇలాంటి పనులు ఎన్ని చేపిస్తుందో ఆ పాపత్మరాలు. మీరు మంచివాడని మాకు కూడా బాగా తెలుసు, కానీ మేము మీకు ఎలాంటి సహాయమూ చేయలేము. మీకు సహాయం చేస్తే ఆ నీచురాలు మా బ్యాటరీస్ తీసేసి మమ్మల్ని నాశనం చేసేస్తుంది. దొంగ మొహంది. మీరు నన్నే దొంగ మొహం అంటారా? నన్నే తిడతారా? మిమ్మల్ని నేను వదిలిపెట్టను. అరే తెలివి తక్కువ దద్దమ్మల్లారా, నేను మీ బాస్ ని, మీ బాస్ ని. వీళ్ళకి ఎలా చెప్పాలి? ఏం చెయ్యాలి? ఇదిగో చూడండి, మీరు నా ఫింగర్ ప్రింట్స్ ని, రెటీనా కలర్స్ ని, రికార్డ్ అయి ఉన్న ముసల్దాని రెటీనాతో ఫింగర్ ప్రింట్స్ ని మ్యాచ్ చేసి చూసుకోండి. మ్యాచ్ అవ్వవు, ఎందుకంటే నేనే మీ బాస్ ని. చూడండి, చెక్ చేసి చూస్తాం. She is right. మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్ మీన్స్ షీ ఈజ్ అవర్ బాస్. సారీ బాస్, మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి. మేము డూప్లికేట్ కీస్ చేయించుకొని వస్తాం. సారీ బాస్, ఆ పెద్దవాడ మిమ్మల్ని ఇక్కడ లాక్ చేసి దాంతో పాటు తీసుకెళ్ళింది.
ఇక్కడెందుకు దాక్కున్నావు? మనం ఏదైనా తప్పు చేసొచ్చావా? షష్! నెమ్మదిగా మాట్లాడండి. వాళ్ళందరూ దొంగలు. వాళ్ళ కంట పడితే ప్రమాదం, అంతకని. ఓ ముసల్ది నా చేతికి దొరికితే దాన్ని వదిలిపెట్టను. నన్నే కట్టి పడేస్తుందా? డామిట్, ఇక్కడ నెట్వర్క్ కూడా రావడం లేదు. ఇప్పుడెలా? వాళ్ళకెలా ఇన్ఫార్మ్ చేయాలి? లేదు లోలి, ఇందులో నా తప్పేం లేదు. అత్తయ్య, ఇందులో మీ తప్పేం లేదని నాకు తెలుసు. తప్పంతా చేసింది ఈవిడే. మీ రూపంలో ఉండడం వల్ల మమ్మల్ని అందరినీ మోసం చేస్తూ ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఇక్కడ బందీగా ఉంచింది. అవునమ్మా, అంతా ఆ పైవాడి దయ. నువ్వు నన్ను కాపాడావు. నీకు తెలీదమ్మా, ఈ నీచురాలు నన్ను ఎంత కష్టపెట్టిందో. నన్ను చిత్రహింసలు పెట్టిందమ్మా. లవ్లీ, ఇది మా ఇల్లా? అవునత్తయ్య గారు, ఇది మీ ఇల్లే. లవ్లీ, నువ్వు ఈవిడ మీ అత్తయ్య కాదు, నేనే మీ అత్తయ్యని. లవ్లీ, నువ్వు కూడా నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? లవ్లీ, తను నన్ను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే బందీగా ఉంచింది. ఎన్ని రోజుల తర్వాత అవకాశం దొరికేసరికి ఈవిడ్ని ఇక్కడ బంధించి నేను తప్పించుకున్నాను. నేను మన ఇంటి దాకా కూడా వచ్చాను లవ్లీ, కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావట్లేదు. లేదు లవ్లీ, తన అబద్ధం చెప్తుంది. నేనే అసలైన కౌసల్యని. లేదు లవ్లీ, నేనేనమ్మా, నేనే నిజమైన కౌసల్యదేవిని. లవ్లీ, నేను నీకు రుజువు కూడా చూపిస్తాను. నేను చూడలోని, నేను ఇక్కడి నుంచి తప్పించుకునే ముందు నా జుట్టుకి నల్ల రంగు కూడా పూసుకున్నాను. ఇప్పుడే నేను నీకు నిరూపించి చూపిస్తాను. ఇదిగో చూడు లవ్లీ, నేను వేసుకున్న రంగు కూడా పోయింది. ఇలా చూడు లవ్లీ, నీకింకా నా మాటల మీద నమ్మకం లేకపోతే నువ్వే స్వయంగా చూడు. తన జుట్టుకి సున్నం పూసాను, చూడు. లేదు లవ్లీ, నా జుట్టు తెల్లగానే ఉందమ్మా. కావాలంటే నువ్వే కడిగి చూడు. నా వెంట్రుకలు తెల్లగానే ఉంటాయి. నా తలకి ఎలాంటి రంగు వేయలేదు. చూడు లవ్లీ, రంగు వచ్చిందా? నాకు రంగు పూసుంటే చేతికి అంటేది కదా. నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు కౌసల్య. నేను ఎప్పుడూ ఊహించాను. తను మీ అత్తయ్య కాదమ్మా, నేనే మీ అత్తయ్యని. తను చెప్పేవని అబద్ధాలే. తనని కట్టుకథలు చెప్తుంది. కానీ నేను చెప్పేది మాత్రం నిజమేనమ్మా. లవ్లీ, నువ్వు నా మాటల్ని ఎందుకు నమ్మడం లేదు? లవ్లీ, నేనే మీ అత్తయ్యనమ్మా. చాలు, ఇక ఆపండి. మా నిజమైన అత్తయ్య ఎవరో నేను తెలుసుకోగలను. నేను మీ ఇద్దరిని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి ఎవరైతే సరిగ్గా సమాధానం చెప్తారో వారే మా నిజమైన అత్తయ్య. ఓకే? నాకు పెళ్ళైన తర్వాత నేను కౌశిక్ నిలయంకొచ్చిన మొదటి రోజు
వంటింట్లో నేను నా చేతులతో ఏం వంట చేశాను? ఆర్తి చెప్పింది గుర్తు రావడం లేదే. ఏం చెప్పింది? లవ్లీ, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నువ్వు చైనీస్ నూడిల్స్ చేసావు కదా. మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి, మీ గురించి ఆలోచించండి. తను బతికుండగా మిమ్మల్ని ఎప్పుడూ సంతోషపెట్టలేదు. కనీసం పోయేటప్పుడైనా మీకు మీ పిల్లలకు మంచి చేసిపోతున్నాడు తను. ఆపరేషన్ గురించి ఆలోచించకండి.